వేసి నెయ్యిలో గోధుమ రవ్వ వేసి మీడియం ఫ్లేవర్లో కొంచెం త్వరగా వేయించుకోవాలి. త్వరగా వేగేలాగా ఒక 3.5 కప్పులు వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి. బాగా దగ్గర అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. చూసారు కదా, మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీని బట్టి వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా దగ్గరికి బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత కాశ్మీర్ కుంకుమ పువ్వు వాటర్ కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పొడి వేసి ఫుల్గా మనం డ్రై చేసుకోవాలి. ఇలా చూసారా, మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలుగా చుట్టేసుకోవాలి. ఫైనల్లీ రెడీ అయిపోయింది. మన దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు, లేదు దోసపప్పు ఉంటే దోసపప్పు, అది పంకిన్ షీట్స్ ఇలాంటివన్నీ ఇందులో వేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి పెట్టుకొని ఉండలుగా చుట్టేసుకోవాలి. ఫైనల్లీ రెడీ అయిపోయినాయి మోతీ లడ్డూలు. ఇలా పైన మన దగ్గర బాదం ఉంటే బాదం, పిస్తా ఉంటే పిస్తా, ఇలా కాజు ఉంటే కాజు డెకరేట్ చేసుకొని తినేయడమే. తినము. తినదండి. స్వీట్ సరిపోయిందా? బుగ్గలు, లడ్డు బుగ్గలు అయిపోయినాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ కొట్టండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.